కావలి పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్లోని జోలియస్ మెమోరియల్ చర్చిలో ఏబిఎం సంస్థల అధినేత డాక్టర్ జీడీడీ దివాకర్ తన మేనమామ అల్లుడైన ఎస్ఎంజీ బాషా నెల్లూరులోని విజయ హాస్పిటల్లో ఆకస్మికంగా మరణించడంతో ఆయన అంత్యక్రియలను కావలిలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎంజీ బాషా 1955లో ఉదయగిరిలో జన్మించారు. ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టాడు. దివాకర్ మేనమామ కూతురైన ఎమిలీ రోజును వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమారుడు, భార్య ఉన్నారు. ఆయన గుంటూరులో డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన వివాహం అయిన తర్వాత వారి కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మారింది. ఈ కార్యక్రమంలో జీడీడీ దివాకర్ మాట్లాడుతూ అన్న మరణం చాలా మంచి మరణమని, భాషా అన్నని కావలిలో సమాధి చేస్తున్నాము అంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. భాషా అన్నగారితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నానని, ఆయన మంచి మనసు కలిగిన వ్యక్తిని, ఆయన పిల్లలను ఆడిపించుకుని వారితో గడిపినటువంటి దగ్గర సంబంధం కలిగి ఉన్నానని, ఆయన జీవితంలో నేను చాలా ప్రయాణం చేశానని అన్నారు. అలాగే వారి కుమారులకు ఆయన సతీమణికి ఓదార్పు మాటలు చెప్పి వారిని ధైర్యపరిచారు. ముఖ్యంగా మా భాష గురించి చెప్పాలంటే మాకు చాలు ఒక ముస్లిం కుటుంబంలో మరి మా వదిన ఏం చేసుకునేటప్పుడు ఆయన మరి దేవదాసు స్వామి దేవదాసు శాస్త్రి గారు ఆయన బ్యాప్టిజం ఇచ్చి మరి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆయన నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. భాషా గారు చాలా గొప్ప వ్యక్తి. భాషా గారు నాకు అన్నగారు. భాషా గారితో నేను చిన్ననాటి నుండి బాగా పరిచయం ఉన్న వ్యక్తిని. దీనికి ముందు ఆయన మరణం చాలా బాధాకరమైంది. కానీ విని తర్వాత నేను మా అన్నకి ఇంత బ్యూటిఫుల్ డెత్, ఇంత మంచి మరణమా అని సంతోషపడ్డాను. సఫరింగ్ ఎక్కడ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సఫరింగ్ ఎక్కుంటే ఆ మనిషి జీవితం ఎలా క్యారెక్టర్ మెయింటైన్ చేశారో అనుకోవచ్చు. దట్ ఈస్ ది నేను థియలాజికల్గా మాట్లాడుతున్నాను, ఒక రిలీజియన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. ఒక క్రైస్తవుగా కాకుండా ఒక హిందువులుగా, ఒక మొహమ్మడీయుడుగా, ఒక క్రైస్తవుగా మాట్లాడుతున్నాను. ఈ మూడు ఒకటే రిలీజియన్. ఖురాన్ చెప్పిందే బైబిల్ చెప్పింది, బైబిల్ చెప్పిందే ఖురాన్ చెప్పింది. భాష నాకు అర్థమవుతాడు. దీనికి ముందు వారి యొక్క సతీమణి మా ఉదయం గారు, మా మేనమామ కూతురు. నన్ను మీడియా వాళ్ళు అడిగారు,
నీకు ఎలాంటి రిలేషన్ ముస్లిమ్స్తో అంటే నేను చెప్పడం తప్పట్లేదు. ఇప్పుడు మీడియా నేను మా మేనమామ జాతి నేను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మేకల జాతి. మా మామ చాలా బలాజ్యుడు, ప్రేమ కలిగిన వాడు, ధైర్యస్తుడు. మా మామ కూడా నేను శిశురికం చేశాను. మా మామను చూసి నేను చాలా నేర్చుకున్నాను. పోరాటంలో ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి మా మామ నాకు నేర్పించింది. ఆ రోజుల్లో మా కుటుంబం, నా తండ్రి గారు చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవారు. ఆ టైంలో మా మామ నాకు నేను ఇంటర్వ్యూ చదువుతున్నాను చాలా గొప్పగా నన్ను గైడ్ చేశాడు. అందుకని మా మామ అంటే నాకు చాలా ప్రేమ. అందుకని నేను బయటలోకి వెళ్ళినప్పుడల్లా వీలైనంత వరకు మా మామని ఆ సమాజాన్ని గౌరవించి వస్తుంటాను. ఇప్పుడు భాషన్న ఇక్కడ సమాధానమంటే నాకు దుఃఖం ఉంది, సంతోషం ఉంది. ఒక క్రైస్తవుడిగా సంతోషం ఉంది, రిలేటివ్గా ఒక స్నేహితుడిగా అందరికీ దుఃఖం ఉంది. చిన్న ఏడుస్తుంటే బాధ వేస్తుంది, నిజమే. కానీ మాది చాలా దగ్గర బ్లడ్ రిలేషన్. నా మేనమామ కూతురు వ్యవసాయ గారి భార్య. ఆ ఇద్దరు బిడ్డలు చిన్ను, చోటు. నేను ఇన్ని సంవత్సరాల వాళ్ళని చిన్నప్పుడు ఎత్తుకున్నాను, ఎంత ఆడించానో వాళ్ళని ఈరోజు చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఎక్కడ ఉండాలని చాలామందిని అడిగేవాడు. చోటుని ఎక్కువ అడిగేవాడు. చిన్ను చాలా సైలెంట్గా ఉంది, చెప్పారు, కొద్దిగా మెత్తగా ఉండేవాడు. చోటు టూ యాక్టివ్. అసలు ఎక్కడున్నాడో అని నేను ఎక్కువగా ఉంటాను. బంధువులు కలగొంటాను, చెప్పేవాడు నేను కట్టిలో ఉన్నాను, బాగున్నాడు, సంతోషపడ్డాడు. ఈ కుటుంబంతో నాకు చాలా అటాచ్మెంట్. నేను ఉదయగిరికి తీసుకెళ్ళేవాడిని, పిల్లల్ని మా ఉదయం తీసుకెళ్ళేవాడిని, జీప్లో భాషలను తీసుకెళ్ళేవాడిని, భాషలను తీసుకొచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఇట్లాంటివన్నీ నా జీవితంలో వీరితో భాషలతో చాలా ట్రావెల్ అయ్యాయి. ఒకసారి నేను భాషలకి బస్ స్టాండ్లో ఎక్కించడానికి వెళ్ళాను, బస్సు ఎక్కించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు సీటు నేను ఖర్చు వేసాను, ఇంట్లో వచ్చి మేము ఎక్కేది ఆ ఖర్చు తీసేసి కూర్చున్నాను. నేను గొడవాడే చిన్న చెప్తుంటే నాకు వాళ్ళ మామ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, అసలు రిలీజియన్తో సంబంధం లేదండి. నేను ఒక గొడవాడి కొట్టాను అప్పుడు బస్సులో భాష చంపలు కొట్టి అది చేయబడుతుంది అని నాకు చెప్పేసి అని నిలబడి ట్రావెల్ చేశాడు భాషలో సీట్ అప్పటికి ఇచ్చి. అలాంటి పెద్ద బ్రాడ్ మైండ్ నేను చాలాసార్లు విన్నాను. నెల్లూరు జిల్లా నుంచి కానీ ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తే హైదరాబాద్కు భోజనం పెట్టి వాటర్ తీసుకుని పలావ్ అంటే మన ఇష్టం. పలావ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ మనమందరూ తినిపించుకుంటాం. ఇట్లాంటి విషయాలు చాలా చెప్పుకోలేకపోతే భాషలతో ఉన్నాయి. నా ప్రాబ్లమ్స్, నా యాక్టివిటీస్ తెలుగుగా ఉండేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటుంటే భాషలో నన్ను చాలా చెక్ చేసేవాడు స్నేహితులుగా. అందుకని సామెతలు చదువుతుంటే చాలా అద్భుతమైన మాటలు కనబడుతూ ఉంటాయి స్నేహితుల గురించి, పరిశుద్ధులు. ఇవి నేను చూసినప్పుడు భాషను క్లాష్ అవుతున్నాను. అతనికి ఏజ్తో లిమిట్ లేదు అని కుమారుడు చెప్పాడు. క్యాటర్తో తేడా లేదు, క్యాటర్కి దాన్ని క్యాల్కులేట్ చేయాలి. అతని కంటికి అది పాపం అనిపిస్తే ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. అలాగే జేబుల నుంచి డబ్బులు తీసిస్తాడు. మా పాప చెప్పింది కదా, మా నాన్నగారు సిస్టర్ చిన్న ఉందా అంత గమనిస్తాడు.
ఆయన చాలా గైడ్ చేసిన వ్యక్తి నాకు. అప్పుడు నేను ఆలోచించాను, దేవుడి కదా, అన్న బతుకున్నప్పుడు స్నేహం ఉంది, అన్నతో కలిసి ట్రావెల్ చేశాను, చనిపోయిన తర్వాత ఆ బాడీ నా దగ్గరికి వస్తుంది అని సంతోషపడ్డాను. అలాగే మా బుజ్జిబాబు సిస్టర్ కూడా చనిపోతే నాకు బాగా చెప్పారు. నేను చాలా సంతోషంగా డయాలసిస్ అనుకున్నాను. నన్ను చాలా మంది ముందు దూరం నువ్వు మా ఎమ్మెల్యే పని చేశాను, ఏందో నాకు చేస్తాను, ఎట్లా బలి ప్రతాప్ ఎక్సెప్ట్ అంటే నేను చెప్పాను, మా సొంతం నా రక్తం, నేను దూరం ఉండలేదు. అలాగే భాష నా ఒకవేళ ముస్లిం కమ్యూనిటీలో ఆయన పుట్టిన అసలు ఆ ఫీలింగ్ మా మధ్య ఉంది. అందుకని దేవుడు నా కడికి పంపించాడు. ఈ సమాధానాలన్నింటినీ నేను గౌరవిస్తున్నా, మన సమాధానాలన్నింటినీ. ఎందుకంటే ఎక్కడో మా మామ అయిపోతే వెళ్ళాల్సిన కావాల సమాధానం మా మామ చెప్పాడు, బతుకు మనకు కావాల సమాధానం చేయండి. అట్లాగే భాషన బాడీకి వస్తుంటే నాకు సంతోషం ఉంది, దుఃఖం ఉంది. అట్ ది సేమ్ టైం ఈ సమాజాన్ని కాపాడేది నేనే కదా, అది ఒక సంతోషం. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాదే. ఈరోజు మా నాన్నగారు ఎలా సమాజం చేశారో ఆ ఇన్సైడ్ ఏముందో నేను చెప్తాను. ఇప్పుడు కూడా మా తమ్ముడు 1987 ఆగస్టు 20 చనిపోయాడు. ఈరోజు కూడా మా తమ్ముడు వేసుకున్న డ్రెస్, ఆ లోపల సిస్టమ్, లోపల ఏమేమి పెట్టాం, మా తల్లికి ఏమేమి పెట్టాం, మా తండ్రికి ఏమి మొగాలు వేసాం, ఏం చేసామో ఇప్పుడు అవన్నీ నేను రిపీట్ చేసుకుంటాను. అట్లాగే భాష నేను ఇక్కడ సమాజం చేయించు, నాకు ఇచ్చిన దేవుడు ఆ అవకాశం నేను సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఆ బ్లెస్సింగ్ మనకు రావాలి, ఆ అదృష్టం మనకు రావాలి అని చక్కగా. అట్లాగే అన్నం బడి కుటుంబ సభ్యులందరూ జోరు ఇస్తే చూస్తే అసలు ఎక్కడిది గమనం, ఎంతకాలం నుంచి మాకు రావాలి, మధ్యలో అంత గ్యాప్, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఇక్కడికే చాలా సంతోషం. దేవుడి కార్యాలు అద్భుతం, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడి కార్యాలు అద్భుతాలు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏం జరుగుతుందో నెక్స్ట్ గ్రేట్ తెలియదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. భాష హైదరాబాద్లో ఉంటాడు, భాష చనిపోతాడని ఒప్పుకోడు. కానీ దేవుని కృప ఎలా ఉంటుందని చాలా కార్యక్రమాలు చూస్తున్నా, మెరికల్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక మెరికల్. ఒక ముస్లిం సోదరుడు, ఒక నా కుటుంబ సభ్యులు, ఒకటి నేను కావపరిలో నేను సమాధి చేయించడం ఆ బాధ్యత నాకు దేవుడు ఇచ్చిన దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సమాధిని గౌరవ